హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన అయితే వచ్చిండట. సాగర్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడట. మరి ఎందుకు వచ్చిండో ఏం పనికి వచ్చిండో నాకైతే తెలియదు. అప్పుడైతే భార్య వద్దు పిల్లలు వద్దు అని వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఏ కారణంగా వచ్చిండో నాకు అర్థమైతే లేదు. మరి ఎందుకు వచ్చిండో తెలుసుకుందాం. నిజంగా వచ్చిండా? నిజంగా వచ్చిండు నాన్నమ్మ. ఓ సాగర్ బాబాయ్ ఇంటికి ఉన్నాడు. తీసుకురమ్మంటే తీసుకొచ్చి ఓ మరి తోలుకరా నాన్నమ్మ. తాతయ్య నత్తుంది ఇడికి వస్తుందా. A few moments later. తాతయ్య వచ్చింది. ఇంట్లో ఉన్న పడుతున్నారు. అందరు మంచిగా మన అబ్బా మంచిగా ఏం పనికి వచ్చినావు? పిల్లలు అప్పటి నుంచే ఉన్నారు. కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు సంతానం అప్పటి నుంచే ఉన్నారు. ఇప్పుడు లేరు. నువ్వేం పనికి వచ్చినావు అంటున్నా? సిగరెట్ బంద్ చేయవా? పిల్ల ముఖం చూసుడు అచ్చుడద్దు. నువ్వు మా ఇంటికి అచ్చుడద్దు. నేను అద్దనుకున్నా. అయిపోయింది. ఎత్తుకుంటే సంకత్తలేవు, దించుతో తవ్వనడతలేవు, చెప్పిన మాట వింటలేవు. నువ్వు వద్దు, నీ పిల్లలు వద్దు, మీకు పెద్ద దండం పెట్టిపోయినావు. పోయినోని అక్కడ ఉండనుంటివి. మళ్ళీ ఏం పనికి వచ్చినావు? పిల్లలు ఇచ్చి పెట్టద్దు, భార్యని ఇచ్చి పెట్టదు. ఒక బిడ్డ ఒక పెద్ద మనిషి కాదు అంత అన్నీ చెప్పిండు. ఇప్పుడన్నా మంచిగా బతకాల బిడ్డ. ఇప్పుడు సత్యమోపుల దూరం అవుతారా అద్దు అంటే మనసులో పెట్టుకొని తెల్లని నాకు ఆలోచించుకొని అంటే మంది మాటలు నచ్చినావు అన్నమాట. నా ప్రేమతో వచ్చిన గిట్లుంటుందా బిడ్డ, గట్లుంటుందా బిడ్డ, నీ పిల్లలు అక్కడ ఉన్నారు పో అని మంది చెప్పి వచ్చినావు. లేకపోతే రాపోదుంటివి. ఎట్లా నత్తు అని మొన్ననే అనుకున్నా, ఆలోచించుకుని మొన్ననే అనుకున్నా. కానీ ఆ ముసలి అయినా కూడా తాయగాడ ఈ ముచ్చట చెప్పి అది కూడా నాకు మంచిగా నచ్చింది. ఉన్న రోజులు మంచిగా పడదాం పోనీ అనుకొని సంతోషంగా. ఎట్లా మంచిగా పడతా అనుకుంటున్నావు? అదే బంద్ చేయి మావయ్య అంటే బంద్ చేస్తున్నాను. వారే మావయ్య నేను ఇప్పుడన్నా మంచిగా బతా, ఇప్పుడన్నా మంచిగా ఉంటాను. నువ్వు వచ్చినావు. నీతో రోజులు మంచిగా ఉంటారు, నీ నోళ్ళు మంచిగా చూసుకుంటారు. నువ్వు నన్ను మంచిగా చూసుకున్నావు. నువ్వు నా పిల్లలను చేత పట్టినావు, నువ్వు నన్ను చేత పట్టినావు. మాకు అన్నిటికి అయినావని నిన్ను మంచిగా చూసుకుంటారా? ఎట్లా మంచిగా చూసుకుంటారని వచ్చినావు? అయిపోయింది నీకు, నాకు కాదు. నాకు ఫస్ట్ నుంచి అన్నీ కడుపులో పడితే నాకు గుండెలు అవసిపోతున్నాయి. నిన్ను ఏ కారణంగా నేను బతికించుకున్నా, నిన్ను ఏ కారణంగా చదువుకున్నా? నువ్వు అన్నం పెట్టపోయినా నేను ఓర్చుకున్నా, నువ్వు పసిలి ఇవ్వకపోయినా నేను ఓర్చుకున్నా, నా పిల్లల్ని చేత పట్టపోయినా నేను ఓర్చుకున్నా. నిన్ను 500 పెట్టలే, 500 బదనం చేయలే, పువ్వుల్లో పెట్టుకొని చూసుకున్నా. నా కళ్ళ ముందర లంజలతో శోభన పట్టి తిరిగినా కానీ కూడా నువ్వు ఎందుకు పోతున్నావు, ఎందుకు ఎత్తున్నావు అని అన్నా. మళ్ళీ నలుగుట్లో ఇజ్జత్ పోతుంది, మానం పోతుంది అని నేనే సర్దుకుపోయి ఉన్నా. కళ్ళారా చూసి కూడా నా కడుపులో నిన్ను పెట్టుకున్నా. తెల్లందాకా పొద్దుగేదాకా రజిత నేను పండుకుంటే ఈ కంట్లో నీళ్ళు, ఈ కంట్లో నీళ్ళు నా మెత్త తడుచు తెల్లందాకా. ఎత్తుకుంటే సంకరాలే, దించుతో శోభ నడవలే. నన్ను ఎట్లా చేత పట్టినావు అడుగు. కుండె బొత్త గింత బొత్త పెట్టుకుని ఆ పనులు చెప్పాలంటే ఆ పనులు చెప్తే మానవ ఇజ్జత్ పోతుంది. కుండ బొత్త పెట్టుకొని నేను ఎసుంటి పని చేసి పిల్లలను చదువుకున్నాను. నన్ను తిట్టనోళ్ళు తిట్టిర్రు ఊళ్ళోకి పోతే. ఏందమ్మా గింత కుండెడు బొత్త పెట్టుకొని వచ్చి నువ్వు గిట్లా పని చేసుకుంటే ఎట్లమ్మా, నీకు రాంగ పొంగ ఏమన్నా అయితే ఎట్లా అన్నా కానీ ఏం చేద్దాం, నా పరిస్థితి గిట్ట ఉన్నదంటే నన్ను కలకల ఆడరోళ్ళు లేరు. ఆ టైంలో కూడా నన్ను నడుచుకోలేవు, ఆదుకోలేవు. నా పిల్లలు ఎజో గిట్లా పోయి గిట్లా అడక తిరిగి ఇట్లా బతుంది. నేను ఆ లెక్కలలో నేను ఎందుకు ఉండాలి? ఇంత పెద్ద మనిషినై ఉండి రేపు పొద్దుల పేరు నాకు వస్తుంది. నేను అట్లా ఉండద్దు, మారాలే అని మారపోయినావు. నీ కథలలో నువ్వే ఉన్నావు, నువ్వేం చేయలేవు, నువ్వే ఉన్నావు. నిన్ను చూసుకుంటా, నేను ఏడ్చుకుంటా, పని చేసుకుంటా, నా పిల్లల్ని గౌరవించుకుంటా నేను బతికినా. అందులో మళ్ళా నీకు ఆటో డాకత్తే చచ్చిపోయిన మొత్తం శవం ఆడ వారేసిర్రు. ఆడ వారెత్తే వినయ్ ఒక సంతి పెట్టుకుని పోయాడు, సుమన్ ఒక సంతి పట్టుకొని పోయాడు. మా నాన్న చచ్చిపోయాడు అని అందరూ మొత్తం ఊరంతా మంది మర్రిర్రు. మరితే దాదు పట్టుకుంటా పేండు అనుకుంటా పారేసుకుంటా వేరు. ఏం మాట్లాడుతురు, పేండు అంటారు లేరు ఇడికెళ్ళి అని మీద కూర్చుండి ఒక అర్ధగంట దాకా నొక్కి బతికించుకున్నా అని అప్పుడు వచ్చింది. అవునా కాదా?
అంత మంచిగా బతికించుకున్నా నిన్ను, నీకు అట్లా కూడా విశ్వాసం లేదు. నువ్వు డాక్టర్ విజ్ఞానం వాడితే దెబ్బకి పుర్ర వలుగుతే హాస్పిటల్కి పోయి బతికించుకున్నా, అట్లా విశ్వాసం లేదు. ఎన్నోసార్లు నేను బతికించుకున్నా నేను. ఎందుకు వచ్చినావు మామయ్య? చూడాలనిపించింది భార్య పిల్లలు. ఇన్ని రోజులు చూడాలనిపించలే మనవాళ్ళు మనరాలని. వాళ్ళు చెప్తుంటారు కదా, గిట్లా 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 ఇంట్లో బతకాలి కానీ బిడ్డ బయట తిరగద్దు అది అంటే సరే అని మనసు మార్చుకొని వచ్చిన. ఇంట్లో పెళ్ళని చెప్తే నీకు మైండ్కి ఎక్కలే కానీ బయట వాళ్ళు చెప్తే మైండ్కి ఎక్కిదా మామయ్య? ఒకసారి చెప్తే తినరు అమ్మ, మొత్తం తినరు కదా. వినాలిగా మామయ్య, వినాలి కదా. ఇంటి పెళ్ళని చెప్తే ఖచ్చితంగా వినాలి కదా. వినాలి, వినకపోతే నడుతుంది కానీ. అమ్మా మరి ఈయనక ఏడికి వచ్చినావు మామయ్య? చిత్రమే నాకు మైండ్లో అవన్నీ మనసులో తిరుగుతున్నాయి. వేరు అట్లా ఎక్క వేరు, అప్పుడు ఆ రూట్ వేరు. అప్పుడు ఆ పవర్ ఉంది కానీ ఇప్పుడు ఆ పవర్ మొత్తం దిగిపోయింది కదా మామయ్య. నా కళ్ళ ముందట్నే ఈయన ఉంచుకున్నది వచ్చి ఇక్కడ నిలబడితే దానికి ముద్దులిచ్చుడు, నా కళ్ళ ముందనే కన్ను కొట్టుడు, నా కళ్ళ ముందనే అబ్బా ఏమున్నావు సూపర్ అనుడు. చూడు ఎట్లా నవ్వుతుండో. అవునా కాదా మరి? ఇగో సూపర్ అని నా ముఖం చూసి మళ్ళీ నా కళ్ళ ముందట్నే ఆమె ఎదురు బదురు చూసుకున్నాడు. నేనంటే భయం లేదుగా. ఇదేంత ఇది ఆడిది, దీంతో ఏమవుతుంది, 4 గుద్దిన పడుతుంది, 4 దన్నినా పడుతుంది అని నా మాట కేర్ చేయకుండా దాన్ని అని ముద్దులిచ్చుకున్నాడు. అనిపిస్తుంది మాకే, నువ్వు నవ్వుతుంటే. చూడు అంటే కరెక్టే అని అనుకుంటుండు. అది చెప్తున్నావు కదా, మాకే మానవ అనిపిస్తుంది. కోడల ముంగట మరి ఎందుకు చెప్తున్నాయి కానీ విషయాలను కూడా వంట లేకపోతే నవ్వుతున్నావు. మళ్ళీ కన్నెట్ట కొట్టుడు గుర్తేనా? కన్ను ఇప్పుడు నేను గోడ కొట్టి చూపిద్దామంటే 2 గంటలు కొడతా కొట్టరాదాయ్. కానీ ఇప్పుడు నేను గోడ కొట్టి చూపిద్దామంటే 2 గంటలు కొడతా కొట్టరాదాయ్. ఒక్క కన్ను కొడితే అదో అదా ఇట్లా అనుడు. సైకిల్ కొట్టుకున్నాడు. ఇగో సూటు బూట్ వేసుకున్నాడు, ఇక్కడ దాకా బూట్లు వేసుకున్నాడు, తానం చేసుడు, కళ్ళద్దలు పెట్టుడు అన్ని నా కళ్ళ ముందర జరిగితే ఏ పిల్లమని తట్టుకుంటుందా? అవునా కాదా మరి? మరి నీ మనసుకు అవునా కాదా? ఎన్ని నాటకాలు ఆడిచ్చినావో. పాటలు పాడుకుంటే అదే మంచిగా ఉందా, నేను మంచిగా లేనా అంటే ఏమంటది, సి అదేంది నువ్వేంది, దాని మీదకి జిట్టు తీయవనికి రావు నువ్వు, దాని మీద నువ్వు కొట్టుతున్నావా అన్నవా? ఇవన్నీ మాటలు అన్నా కానీ నా కడుపులో పెట్టుకొని సప్పుడాక సర్దుకోపోయి సప్పుడకున్న కోపం వచ్చి ఒక్కసారి ఒక మాట తిట్టకపోతే ఎట్లా అని ఒక మాట తిట్టిన దానికి బెల్ట్ పట్టి కొట్టిండంటే ఇగో ఊరంతా చిత్రైపోయారు. మొర మొత్తుకున్నారు, ఏం మనిషి ఉన్నావు నువ్వు గంతానం కొడతావా అని. బెల్ట్లు బట్టి కొడుతీవి, సైన్లు బట్టి కొడుతీవి, ఇటుక పిల్లలు బట్టి గుత్తివి, కొడళ్ళ బట్టి నరుకుతీవి, మన రోకల దుడ్డు బట్టి ఇగో ఏలి రిపిన అంకర ఉందా, ఏలు ఉన్నదా, ఏలి రిపిన చిటికినేలు, అన్ని నాటకాలు ఆడు, అన్ని తప్పులు చేసు నువ్వు, కొట్టు నువ్వు, నన్ను నడుచుకపోవడం నువ్వు, నాకు రూపాయి ఇవ్వకపోవడం నువ్వు, బాధలు నేను పడాలి, మళ్ళీ కష్టం చేసి పిల్లలను చదువుకోవాలి. ఈ రకంగా నేను గెలిపించుకుంటూ వచ్చిన. మీరైతే గెలుపుతారా మీరు? మరి నేను వచ్చినాక ఇప్పుడు నేను చెప్తే మా అత్తమ్మ అనేది నిజమో అబద్ధం అని అనుకుంటారు. నువ్వు వచ్చి 20 ఏళ్ళే చెప్తున్నా, నాకు పంచపానం వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు అవన్నీ చూసి అవన్నీ చేసినాయి రిజలే. నువ్వేడ మారినావు, నువ్వు మారవు, నువ్వు చెయ్యవు. మారిన ఆ పెద్దవాళ్ళు చెప్పిండు ఖచ్చితంగా నిన్న కొడుక భార్య అయితే ఓలు గారు, కోడలు అవుతారు కానీ ఓలు గారు అని అంటే మంది మాటలు వచ్చిండు. అంటే నీ మనసు నీ మైండ్ తిరిగి నువ్వు రాలే, నీ ఇష్టపడితే నువ్వు రాలే. ఒక పెద్ద మనిషి మధ్య రకంగా పెద్ద మనిషి చెప్తే ఇని వచ్చినావు, లేకపోతే రాకపోతుంటవి. మనసులో పడ్డది ఎప్పుడో పడ్డది అని పోదాం అనుకున్నా కానీ వాళ్ళు ఓ తిడతారు కావచ్చు తాత అంటే, బిడ్డ పోయిన వాళ్ళు వాళ్ళు తిట్టారు, చేరు పో బిడ్డ అద్దు అని చెప్పి ఆయన బదిలాడితే సరే మరేమన్నా అంటే మళ్ళీ తాత అంటే ఏమన్నారు బిడ్డ నువ్వు అని అంటే చెప్పడం వచ్చిన. అద్దనిపోయినావు, కాలు మొక్కిన కడుపులో మొక్కిన ఆగలే, అద్దనిపోయినావు. నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చినావు? ప్రపంచం తప్పు చేయనోడు ఉన్నాడు, పెద్ద నాయకులు చేసిన వాళ్ళు ఉన్నారు, తప్పు చేయనోడు ఉన్నాడు. చేసిన తప్పు అయింది ఒప్పు అయింది అన్నీ అర్థం చేసుకొని వచ్చిన. మామయ్య తప్పు అయిందని అంటే ఏ పైన మామయ్య అయిందంటే అప్పుడు ఆవేశంలో ఉండే లాభం లేదని చెప్పేసి వెళ్ళిపోయినా. 2 నెలల 3 నెలల వెళ్ళిపోయింది. ఏడాది దాటింది. ఏడాది దాటిందా? ఏడాది దాటింది. ఇప్పుడు నువ్వు వచ్చే రోజులే నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. ఏడాది దాటిందట. పెళ్ళి 5 సంవత్సరాలు అవుతుంది, నడుతున్నాయి. ఏడాది దాటిందని అంటుండు. అంటే 5 ఏళ్ళల్లా, ఇప్పుడు నువ్వు వచ్చిన 5 ఏళ్ళల్లా బదలడంగా తాగి చచ్చిపోతున్నావు. మన్నో మా నాన్న
అందరు సోపది బట్టి తిరుగుతుండు ఆగమవుతుండ అని వినయ్ పోయి తొలకొచ్చిండు. అప్పుడు అంత మొత్తం ఖరాబ్ అయిపోయాడు, సొలుగుతుండు. అయ్యో మీ బాబుని తొలకపోతే చచ్చిపోతుండ అన్న వాళ్ళే వినయ్ పోయి తొలకొచ్చిండా. మంచిగా చేసినాం, ఒక 15 రోజుల దాకా మంచిగా చేసిన వాళ్ళే మళ్ళీ దున్నపోతు లెక్క అయిండు, ఇట్లా దులిపిండు, కండలు చూసుకున్నాడు. అబ్బా మంచిగానే కదా, పోయి చంపాయిండు. మళ్ళీ పోయి మళ్ళా 2 నెలలు 3 నెలలు ఉండి అయ్యో మళ్ళీ పానం మధ్యలో అంటే పోయి సుమన్ తోలుకొచ్చిండు. మళ్ళీ 10 రోజులు 15 రోజులు ఉన్నాడు, మళ్ళీ చూసుకున్నాడు. అబ్బా సూపర్ అయినగా, పోయి మళ్ళీ అడగబడ్డాడు. మళ్ళీ ఇప్పుడు అదే కారణంగా వచ్చిండు, ఇప్పుడు ఏమో ఖరాబ్ అయినాయి అందుకే వచ్చిండు. కాదు కానీ మనసు పూర్తిగా నాకే మంచి అనిపించలేదు. అందరు పిల్లలు ఉన్నారు, అంత జాగ్రత్తగా ఉండాలని నా మనసులో నేనే పిల్లలు చేసుకుని వచ్చిన. మావయ్య నీకు అప్పుడు కనవలేరు పిల్లలు, మనోళ్ళు, మనసంతలు, కోడలు, భార్య అన్ని అప్పుడు అది జ్ఞాపకం ఉంటుందమ్మా. ఎందుకు ఉండదు మావయ్య? బాధ్యత వాళ్ళకి ఎందుకు ఉండదు? బాధ్యత అంటే మరి మా భర్తలకు ఎందుకు ఉంది? ఏం చేయాలి? మరి నువ్వు కన్నా కొడుకులే కదా, మరి వాళ్ళకి ఎందుకు ఉన్నది, మరి నీకెందుకో లేదు? ఉంటుంది, అందరి తలకాయ ఉంటుందా? ఉంచుకోవాలా? నీ కడుపులకే పుట్టాల వాళ్ళు బరాబరే అదని అంటలేం కానీ ఏదో పోని గంగలో పోనే నువ్వు అంటున్నావు, నేను అనద్దా? ఏదో పోని గంగలో పోని నువ్వు అంటున్నావు. ఎందుకంటే నువ్వు ఒక్కరి పొట్ట తిప్ప పీతి పీటకు తిన్నావు, తాగినావు, ఎంజాయ్ చేసినా వచ్చినావు. నేను ఎంత నరకం అనుభవించినా, నేను ఎన్ని బాధలు పడ్డా, ఎన్ని కష్టాలు పడ్డా, మీ కానుపులతో ఎన్ని బాధలు, మీ కష్టాలతో ఎన్ని బాధలు, పెళ్లిలతో ఎన్ని బాధలు, ఈ పంచాయతీలతో ఎన్ని బాధలు, ఒక్కదాన్ని నేను నాకు తోడు నువ్వు ఉంటే నాకెంత బలం ఉండు. ఒక్కదాన్ని నేను ఎంతమందిని అంటేసుకొని తిరిగినా నా బాధలు నీకేం తెలుసు? అసలు ఏమైనాయి? ఇప్పుడు కట్టెం చేసుకొని తిందామంటే ఆ దెబ్బలన్నీ లేచి కట్టెం చేసుకొని తిందామంటే దెబ్బలన్నీ లేపుతున్నాయి. కూర్చుంటే అమ్మంటున్నా, లేస్తే అమ్మంటున్నా. కట్టెం చేసుకొని తినరాకుండా చేసినావు నువ్వు. కట్టెం చేసి నాకు పెట్టలేవు. నేనన్నా సంపోచుకొని తింటావంటే సంపోచుకొని తినరాకుండా నా చెత్తం చేసినావు. నేను ఇన్ని రకాల వాడి కూడా, ఇన్ని బాధలు వాడి కూడా నువ్వు తాగి సొలుకుంటా వస్తే అయ్యో తాగి సొలుకుంటూ వస్తుండు, ఈ కార్యాలు గుడకలు ఖరాబ్ అవుతాయో మన్నో, తాగిన కన్నం ఉండాలని లేవట్టి కూర్చుండబెట్టి ముఖం కడిగి కడుపుని అన్నం తినబెట్టి పండబెట్టుకుందుటి నిన్ను. ఆ విశ్వాసం కూడా నీకు లేదు. అవునా కాదు అడుగు. మరి నీకు బియ్యం డబ్బలా కారణం ఏమొచ్చింది? నీకు దాచిపెట్టవలసిన కారణం ఏమొచ్చిందా మామయ్య? మరి మీద ప్రేమ ఉండి దాచిపెట్టిందా, ప్రేమ లేక దాచిపెట్టిందా? మరి నీ ప్రేమ ఏంటి పోయింది? రజిత మరి పోని కొడితే కొట్టినాం అనుకో, అసుంటి దెబ్బలు, అసుంటి టార్చర్లు ఎసుంటోళ్ళని పెడతారు. లంగతనం దొంగతనం చేసిన ఆడదానికి పెడతారు. ఇంకా అది చెప్పరు. అది ఏదైనా తప్పు చేసిన ఆడదాన్ని కొడతారు. ఇలాంటిది ఇన్ని మంచిగా, ఇంత మంచిగా చూసుకోగా, ఇంత మంచిగా వేయంగా, నిన్ను ఇన్ని రకాలు వేయంగా నువ్వు ఇట్లా ఎందుకు ఎత్తున్నావని కొడతారు, చేస్తారు. ఆ రకంగా నేను ఒక పచ్చిని ఒక నోట్ల నేర్కలేదు, ఇప్పుడన్నా మాటలు నేర్చుకున్నా కానీ అప్పుడు ఆ అంటే ఊ అంటే అని కూర్చున్నదాన్ని. నేను ఎంత అనుకుంటే అంత అనుకుతావా? నేను ఎన్ని మాటలు పడితే అన్ని మాటలు పడి తిడతావా? జరిగింది జరిగిపోయింది తప్పని ఒప్పుకున్నా. నీ ఒప్పుకోవద్దు, నీ కథద్దు. ఇట్లా నీ 3-4 సార్లు చూసినా నీ మాట నమ్మకం లేదు, ఇప్పుడు నమ్మకం లేదు. నువ్వు అట్లా నువ్వు అసలు నువ్వు మారవు, నాకు తెలుసు. అది అవన్నీ నాకు తెలియలేదు. పుట్టువాడు చూసుకొని ఏం మురిచిండు అనుకుంటున్నావు? పుట్టువాడు చూసుకొని కండలు చూసుకొని గల్ల గిట్లా 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 అంట గల్ల 2 గుండీలు ఇప్పేసి అమ్మాయి చూడంగానే ఈడ గుంజుకొని పెట్టుకుంటు. గీడ స్టైల్ అంట అది. గుంజుకొని పెట్టుకుని నేను ముఖం పట్టుకొని చూడంగానే నవ్వుడు ఎతకారం. ఇప్పుడు కష్టాలన్నీ ఒడ్డెక్కినాక, బాధలన్నీ ఒడ్డెక్కినాక, ఇప్పుడు అన్ని రకాల మంచిగా అయినాక, ఎవరికాలు బతికినాక, ఇప్పుడు బుక్క తిన్న టైంకు ఇప్పుడు వచ్చి మళ్ళీ టార్చర్ పెడతాను నచ్చిండు. అంత సీన్ ఉండ లేకపోయినా కాసుంటాడు. ఇప్పుడు నాకు ఎందుకే? ఎందుకు చెప్పు? నాకు దేనికి గాను నువ్వు ఎందుకు? నాకు అన్ని రకాలు అయి నువ్వు వచ్చినోడు అయితే మా భర్త నాకు అన్నిటకు అయిండు, అన్నిటకు ఆదుకున్నాడు. అమ్మ గసుంటి భర్త లొంగొచ్చిండు అని 2 కాళ్ళు అందుకొని దగ్గర కూర్చుండ పెట్టుకొని నిన్ను పూజించుకుంటా. నువ్వు దేనికి గాను నీవి ఈ ఏజ్లో వచ్చి మధ్యలో 2 సార్లు వచ్చినావు, మెరుపు తీగలేక మాయమైనావు. మళ్ళీ ఇప్పుడు వచ్చినావు, ఇప్పుడు కూడా కట్టిన మాయమవుతావు. నువ్వు ఉంటావన్న నమ్మకం కూడా నాకు లేదు. మళ్ళీ నీది 3 రోజులు మూరిపోయాం. నక్క మూటి ఆట. నేను చూడండి అన్నా, నేను చెయ్యండి అన్నా. ఇప్పుడైంది నా పెళ్ళి. అడుగు. అప్పుడు మధ్యలో ఒకసారి వచ్చినప్పుడు జ్వరం వచ్చి కింద పడితే హాస్పిటల్ తీసుకోపోవచ్చుగా. నాకు అన్నమైందా? ఏం కూర అండి? చూస్తలేడిగా ఏం కూర అప్పుడు పోతున్నా సాగరోళ్ళ ఇంటికి. ఏం కూర అన్నావు నాకు వేసుకొచ్చి? మరి ఆ లెక్కలల్లా నువ్వు కానీ కాకుల పాలు నువ్వు చేసినావు. మరి అదే రకంగా నేను చెప్తే
అప్పుడు ఏమైపోరు పిల్లలు అప్పుడు మామయ్య తెలవాలి ఇప్పుడు మామయ్య నువ్వు కానీ ఆడ వారిసిపోయినా నేను కానీ ఆడ వారిసిపోతే అలా బతుకులు ఏమవు మీరు అత్తుండ్రా మీ పిల్లలు అత్తుకురా నా కొడుకులు ఉందిరా నా రెక్క బొక్క ఒడుపుకొని నా చెవిట ఒడుపుకొని నేను కొంగు పట్టుకొని 4 ఇళ్ళు అడకచ్చుకొని పిల్లలకు పెట్టుకొని సాదుకున్నా నా బాధ నువ్వు చూసినావా నా కష్టం చూసినావా నన్ను ఓదార్చినావా నేను బాధలు కష్టాలు నేనేది చూడలేదు నువ్వే బతికించుకున్నావు తెలుసు అవన్నీ నాకు తెలుసు కానీ ఏదో పోయినాయిగా తిరిగినా 4 వారాలు తిరిగినా లాస్ట్కి అయితే పిల్లరాదికి వచ్చిన అయిపోయింది అదేదో గుద్ద మిద్దాన్నింది ఇక్కడ చూస్తే ఇల్లు లేదు ఇల్లు అమ్ముకున్నారు అట్ట పోయి ఇంట్లో అంటూ అది వచ్చి నా పక్కన నాకు ఎంజాయ్ ఉన్నది ఇప్పుడు అది అత్తలేదు ఇల్లు లేదు ఎటున్నది ఇక ఎటు చూసుకుని ఒక తీరాని మెల్లగా వచ్చింది ఇక్కడికి లేకపోతే నువ్వేడత్తుంటివి ఏదో మాట వెళ్ళిపోతా అంతే వెళ్ళిపో నాకు అవసరం లేదు